రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య భీకరమైనటువంటి యుద్ధం చెలరేగింది. పాకిస్తాన్ వైమానిక దాడుల్ని చేసింది. దానికి జవాబుగా ఆఫ్ఘాన్ సైన్యము, తాలిబాన్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక పోస్టులను, మిలిటరీ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి జవాబుగా పాకిస్తాన్ వైమానిక దాడుల్ని చేసింది. పాకిస్తాన్ మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే ఆఫ్ఘాన్ సైన్యం దగ్గర వైమానిక దళం లేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉండొచ్చు, అత్యాధునిక ఆయుధాలు ఉండవచ్చును, అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి బగ్రామ్ ఎయిర్పోర్ట్ని ఖాళీ చేస్తున్నటువంటి సమయంలో వదిలేసినటువంటి ఆయుధాలు ఉండవచ్చును, కానీ వైమానిక దళాలు లేవు. ఎందుకంటే తాలిబాన్లు ఎయిర్ ఫోర్స్ని డెవలప్ చేసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పటికే వాళ్లకు ఉన్నటువంటి ఎయిర్పోర్టులు, సివిలియన్ ఎయిర్పోర్ట్లు, ముఖ్యంగా కాబూల్లో కావచ్చు, కాందహార్లో కావచ్చు, జలాలాబాద్లో కావచ్చును, ఇవి ఖతర్కి సంబంధించినటువంటి ఏవియేషన్ ఏజెన్సీలు కాంట్రాక్టు పద్ధతి మీద నిర్వహిస్తున్నాయి. కాబట్టి తాలిబాన్ల దగ్గర వైమానిక దళము, వైమానిక శక్తి, వైమానిక దాడులు చేయగలిగేటటువంటి సామర్థ్యం లేదు అని భావించారు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నేలపైన వైమానిక దాడులు జరిగినాయి, గగనతలం నుంచి దాడులు జరిగినాయి. ఇస్లామాబాద్కి అతి దగ్గరగా ఉండేటటువంటి ఫైజాబాద్ అనేటటువంటి మిలిటరీ ఏరియా మీద వైమానిక దాడులు జరిగినాయి, గగనతలం నుంచి దాడులు జరిగినాయి. అదేవిధంగా నౌషేరా ప్రాంతంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా మీద దాడి జరిగింది. జమురుద్ అనే పట్టణం ఉంది. ఈ జమురుద్ పట్టణంలోని మిలిటరీ కాలనీ, నివాసం భవనాలు ఉన్నటువంటి మిలిటరీ కాలనీ మీద దాడి జరిగింది. అబటాబాద్లో సైనిక స్థావరం మీద దాడి జరిగింది గగనతలం నుంచి. అబటాబాద్ అంటే అదే అబటాబాద్, ఒసామా బిన్ లాదెన్ని పాకిస్తాన్ దాచి ఉంచినటువంటి అబటాబాద్. ఇవన్నీ కాకుండా తోర్ఖమ్ అనే ప్రాంతంలో ఒక మిలిటరీ హాస్పిటల్ ఉంది. ఇది ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది తోర్ఖమ్. ఈ తోర్ఖమ్ మిలిటరీ హాస్పిటల్ పైన కూడా దాడి జరిగింది. ఇవన్నీ గగనతలం మీద నుంచి దాడులు వచ్చినాయి. అయితే వైమానిక దళానికి చెందినటువంటి విమానాలు వచ్చాయా? విమానాలను నడిపేటటువంటి కెపాసిటీ ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కడుంది? ఈ ప్రశ్నలు సహజంగానే అందరికీ వస్తున్నాయి. అయితే ఈ దాడులు డ్రోన్ల ద్వారా జరిగి ఉండవచ్చును అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక రకంగా పాకిస్తాన్కి షాక్. ఎందుకంటే ఎయిర్ సుపీరియారిటీ తమకు ఉంది అని చెప్పి పాకిస్తాన్ భావిస్తూ వచ్చింది. ఆఫ్ఘన్ల దగ్గర ఎలాంటి ఎయిర్ వార్ఫేర్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ లేవని భావిస్తే ఈ గగనతలం నుంచి దాడులు జరిగినాయి. వీటిలో చాలా మటుకు వీటికి సంబంధించిన ఈ దాడులకు సంబంధించిన ప్రిసిషన్ అటాక్స్కి సంబంధించినటువంటి వీడియోలను తాలిబాన్ల అఫీషియల్ వార్తా సంస్థ అయినటువంటి టోలో మీడియా రిలీజ్ చేసింది. టోలో మీడియా ఆషామాషివి రిలీజ్ చేయదు. ప్రభుత్వం ద్వారా అధీకృతమైనటువంటివి, ఆమోదం పొందినటువంటి వీడియోల్ని మాత్రమే, ఖచ్చితమైన వీడియోల్ని మాత్రమే జారీ చేస్తుంది. ముఖ్యంగా నౌషేరాకు సంబంధించి కానీ, అబటాబాద్కి సంబంధించి కానీ, తోర్ఖమ్కి సంబంధించినవి కానీ వీడియోలు చాలా స్పష్టంగా అది డ్రోన్ ద్వారా జరిగినట్టుగా ముందు జీరో ఇన్ అయ్యి ఒక ఏరియాని లాక్ చేసుకుని దానిపైన దాడి చేస్తున్నటువంటి వీడియోని రిలీజ్ చేశారు. కొన్ని వీడియోల సత్యాసత్యతల విషయంలో అవి అథెంటికా కాదా అన్న విషయంలో ఇప్పటికీ సందేహాలు ఉన్నప్పటికీ టోలో మీడియా రిలీజ్ చేసినటువంటి వీడియోల విషయంలో మాత్రము సందేహం లేదు. ఇవి డ్రోన్ల ద్వారా జరిగినట్టుగా భావిస్తున్నారు. ఇస్లామాబాద్కి దగ్గర దాకా వచ్చి దాడి చేయటం, ఇది పాకిస్తాన్ని కలవరపరుస్తోంది. ఒక రకంగా చూసినట్టయితే పాకిస్తాన్ దీని గురించి స్పష్టీకరణను ఇవ్వలేదు. నిజంగా వైమానిక దాడులు, కొన్ని అసెట్స్ మీద, మిలిటరీ స్థావరాలపైన దాడి జరిగింది నిజమే, కానీ ఇది ఆఫ్ఘాన్ తాలిబాన్లు కాదు, పాకిస్తాన్ తాలిబాన్ చేసింది అని చెప్పి ఒక ప్రకటన వెలువడింది. దాని అర్థం ఏంటంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, పాకిస్తానీ తాలిబాన్ అంటూ వేరుగా లేదు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానే చేసి ఉండవచ్చును. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కలిసి దాడులు చేసి ఉండవచ్చును అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి ఇదే గనక వాస్తవమైనట్టయితే రానున్న రోజుల్లో పాకిస్తానీ మిలిటరీ స్థావరాలు పూర్తిగా ఆఫ్ఘాన్ దాడులకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇది
పాకిస్తాన్ యొక్క వైమానిక సామర్థ్యానికి చాలా పెద్ద గొడ్డలి దెబ్బలాగా ఉండబోతోంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఉమెన్ స్క్వాడ్లు, ముఖ్యంగా సూసైడ్ స్క్వాడ్లను తయారు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ శరీరానికి బాంబులు కట్టుకుని వచ్చి పాకిస్తానీ స్థావరాల మీద దాడి చేయటము, కీలకమైనటువంటి ఏరియాల్లో దాడి చేయటం, అదేవిధంగా మహిళలు కూడా రంగంలోకి దిగేటటువంటి పరిస్థితి ఉందని తత్సంబంధమైనటువంటి వీడియోల్ని తాలిబాన్లు విడుదల చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ విడుదల చేస్తోంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కలవరం కలిగించే అంశము. ఒక కాన్వాయ్నో దేనినో ఒక ఆత్మాహుతి దాడిలో పూర్తిగా ధ్వంసం చేయవచ్చును. కాబట్టి పాకిస్తాన్ మిలిటరీ మొబిలిటీ, దాని కదలికలు కూడా ప్రభావితమయ్యేటటువంటి సూచన ఉంది. పాకిస్తాన్ వైమానిక దాడుల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని 22 స్థానాలపైన దాడి చేసి 274 తాలిబాన్ సైనికుల్ని చంపేసి 73 పోస్టులను పట్టుకున్నాము, 18 మందిని బందీలుగా పట్టుకున్నాము. తాలిబాన్లకు చెందినటువంటి 115 ట్యాంకుల్ని మేము స్వాధీనం చేసుకున్నాం, జప్తు చేసుకున్నామని చెప్పి ప్రకటిస్తోంది. కానీ ఇప్పుడు ఈ వైమానిక దాడుల విషయమే గనక నిజమైతే, డ్రోన్ల ద్వారా గనక దాడి చేస్తున్నట్టయితే ఆఫ్ఘాన్ల దగ్గరికి ఈ డ్రోన్ టెక్నాలజీ ఎలా వచ్చింది, దీన్ని ఆపరేట్ చేయటం వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు, నిజానికి దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారము పాకిస్తాన్ దగ్గర లేకుండా ఎలా ఉంది? ఉదాహరణకి పాకిస్తాన్ నుంచి ఏ తరహా దాడులు వస్తాయో, ఎలాంటి దాడులు వస్తాయో పూర్తిగా భారత్ ముందే వార్ గేమింగ్ చేసి ఊహించిన దాని ప్రకారము వాళ్ళ వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది, అదేవిధంగా వాళ్ళ డ్రోన్ దాడులను తిప్పికొట్టింది. గగనతలం నుంచి వచ్చేటటువంటి ప్రతి మిసైల్ని మనము మన S-400 సిస్టమ్ ద్వారా ఇంటర్సెప్ట్ చేయగలిగాము. ఇవన్నీ ముందు మనము వార్ గేమింగ్ చేసుకోగలిగాము. ఆఫ్ఘనిస్తాన్ సామర్థ్యం విషయంలో పాకిస్తాన్ అంచనా వేయడంలో విఫలమైందా, వార్ గేమింగ్లో విఫలమైందా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో వాళ్ళ దగ్గర డ్రోన్ టెక్నాలజీ ఉందా అన్నటువంటి విషయంలో సరైనటువంటి ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ దగ్గర లేదా? అదేవిధంగా మరింత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి చెందినటువంటి F-16ని కూల్చేసినట్టుగా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోలు అఫీషియల్ వీడియోలు కావా అన్నది మనకి తెలియదు. నిజంగా F-16ని కూల్చేయగలిగారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఆ వస్తున్నటువంటి వీడియోల్ని అథెంటికేట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్ యొక్క ISPR కన్నా సమాచార యుద్ధంలో ఒక అడుగు ముందుండడము ఇది పాకిస్తాన్కి నిజంగా కూడా ఆందోళన కలిగించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.